ఇవాళ నేను సుబ్బు గారు ఇక్కడ పాల్దీ తాండాకు వచ్చాము. ఇక్కడ ఒక ఆయన పాపం గుండెపోటుతో చనిపోయారు. ఇలా ఇన్నాళ్ళు మనం చూస్తున్న ఈ స్కామ్లో పాపం 50 లక్షలు ఇచ్చారట. ఈ బాబు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు పాపం. సో ఇటువంటి అబ్బాయికి న్యాయం జరగాలి కదా మనందరం. తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా, ఇంత చిన్న పిల్లలు మోసం చేసి తినే డబ్బులు మీకు ఎట్లా వంట పడతాయి? ఎంతవరకు మీరు అభివృద్ధి సాధించగలరు? చూడండి, అసలు ఏ పాపం ఎరుగని ఒక పసిబిడ్డ ఈరోజు వాళ్ళ తల్లిని కోల్పోయిండు, తండ్రి కోల్పోయిండు. ఇంకా కూడా మీ మనస్సు కరగకపోతే ఇన్ని కోట్లు మీరు చనిపోయిన తర్వాత తీసుకెళ్తారా? ఇలాంటి వాళ్ళు ఉసురు పోసుకొని ఎన్ని రోజులు మీరు అంత అహంకారం, అంత దర్పం చూస్తారు? అంటే సెంట్రల్ మినిస్టర్ల పేరు చెప్పి బెదిరిస్తారు, అందరితోని పేర్లు చెప్పి బెదిరిస్తారు, డబ్బులన్నీ వెనకేసుకుంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇతని భవిష్యత్తు ఏంటి? ఎలా బ్రతకాలి? దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. అడ్వకేట్ సుబ్బు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు వదిలిపెట్టడం, బాధితుల తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. వీళ్ళ డబ్బులు అన్నా పైసాతో సహా వచ్చేంత వరకు నా శక్తి వంచన లేకుండా ఎంతవరకు నేను ప్రయత్నించగలగలో అంతవరకు ప్రయత్నం చేస్తాం. దయచేసి ఇలాంటి వారికి న్యాయం చేయండి. ఇలాంటి వారు ఈరోజు ఎంతమంది అయితే ఈ గిరిజనులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దొరికారా దోచుకోవడానికి? ఎంతమంది కోటీశ్వరులు లేరు? ఇదా చేసేది? అరే, పేదోడింట్లో ఉన్నటువంటి గంజిలో ఉన్నటువంటి ఉప్పు మీద మీ దృష్టి పడ్డప్పుడు కోట్ల పడగెత్తిన వాళ్ళ మీద ఎందుకని మీరు చేయట్లేదు? ఇలాంటి వారి గంజిలో ఉన్నటువంటి అన్నం తినేటువంటి అన్నంలో మట్టి ఇస్తే మీకేమంత అభివృద్ధి చేస్తారు? దయచేసి ప్రజలందరూ గమనించండి. చూడండి, ఈ రోజు చనిపోయినటువంటి రమేష్ వాళ్ళ కొడుకు, ఇతను ఒక్కగానొక్క కొడుకు, తల్లి లేదు, తండ్రి లేదు, అందరూ చనిపోయారు. దయచేసి న్యాయం చేయండి ప్రజలారా. మీరందరూ కూడా నడుం బిగించి ఇంతవరకు ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. శేఖర్ భాషా గారు లాంటి ఎంతో మంది వేదిక కూడా పంచుకున్నారు. దయచేసి అందరూ కూడా ఇలాంటి పిల్లలకి న్యాయం చేయండి. దయచేసి మీరందరూ నడుం బిగించి ప్రభుత్వాలన్నీ కదిలి దీని మీద స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎంక్వైరీ కమిషన్స్ వేసి ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి, సిఐడి వేసినప్పుడు మాత్రమే ఇలాంటి వారికి న్యాయం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇలాంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయండి. దయచేసి మీరందరూ కూడా నడుం బిగించి, ఈరోజు ఎంతో మంది అనాథులు కాబోతున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా అనేక మంది చనిపోబోతున్నారు. దయచేసి మీరందరూ ప్రజలారా గమనించి న్యాయం వైపు నిలబడండి. మంగ్లీ గారు చెప్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని మీరు నమ్మకండి. చూడండి, ఈరోజు ఎంతో మంది మంగ్లీ గారు ఉసురు పోసుకొని ఈరోజు ఎంతమంది అందరూ ఒకసారి చూపించండి. శేఖర్ భాష గారు ఎవరండి? వీళ్ళందరూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు. చూడండి, దయచేసి ఇలాంటి అమాయకులు మోసం చేసి కోట్ల రూపాయలు దండుకొని మీరు ఏ విధంగా ఇట్లా అంటే గొప్ప వాళ్ళు అవుతారు? దయచేసి మీరందరూ ప్రజలారా ఏం కాదు, మీ డబ్బులు ఖచ్చితంగా వస్తే నేనే కొట్లాడేది. చూడండి ప్రజలారా, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇలాంటి వారిని ఏ విధంగా మోసం చేయాలనిపించింది. చూడండి, వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం ఎటువంటి చూడండి ఇలాంటి వారిని మోసం చేసేది. దయచేసి మీరందరూ కూడా కనువిప్పుతో ఆలోచించండి ప్రజలారా. ఇలాంటి వారిని మీరు మోసం చేసి ఎన్ని రోజులు మీరు రాజభవన్ ఇలాంటి ఇళ్లలో ఉంటారు ఖరీదే? దయచేసి ప్రజలారా మీరందరూ గమనించండి. ఖచ్చితంగా మంగ్లీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ ఖండించండి. ఆవిడని పట్టుకుంటే అసలైన దొంగలందరూ బయటకు వస్తారు. డబ్బులన్నీ కూడా ఆవిడ దగ్గరే ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. దయచేసి చూడండి, ఈ రోజు ఈవిడ మొహం చూస్తే అసలు ఎలాంటి ఈ సిచ్యువేషన్ లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. దయచేసి మీరందరూ కూడా గమనించండి, మీరందరూ నడుమించండి. ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలి. చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వీరికి ఎవరు ఆధారం? దయచేసి నేను ప్రభుత్వాన్ని నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీలకి కేసు అప్పగించినప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం జరగడానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మీరందరూ కూడా ముందుకు రావాలి. అదే విధంగా మీ వాయిస్ ను వినిపించాలి. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. సీఎం గారు దయచేసి దీని మీద స్పందించండి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీని నియమించినప్పుడు మాత్రమే దీంట్లో న్యాయం చేయగలుగుతారు. ధన్యవాదాలు.
ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మీ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మద్దు వాళ్ళందరు పార్ట్నరే సార్. అందరు తిని మా తమ్ముడికి చచ్చిపోతారు, చాగొట్టినారు సార్. మా తమ్ముడికి నీ చిన్న కొడుకు, పెద్ద కొడుకు, మా వదిన చిన్న వయసుది, మా ముసలమ్మ మా అమ్మకి పెట్టేవాళ్ళు లేరు. కొర్ర మోతీలాల్ ఈ రోజు సమాధానం చెప్పాలి. చూడండి ఏమంటారు, ఆయన దమ్ముంటే కొర్ర మోతీలాల్ వీడియో చేయండి. నువ్వు నిజంగా జాతి ద్రోహివి కొర్ర మోతీలాల్. దమ్ముంటే మా ఊరికి వచ్చి పోమని చెప్పండి. నువ్వు జాతి ద్రోహివి. ఈ రోజు ఇంతమంది నీ జాతి బిడ్డల్ని నువ్వు మోసం చేస్తున్నావు కేవలం డబ్బు. ఇంకొకటి, ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో మంగళికి సో కాల్డ్ గా మంగళికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ రోజు ఇంతమంది ఆత్మఘోష మీకు వినిపించట్లేదు. బాలాజీ నాయక్ కేసు అయినాక బయటికి వెళ్ళి అక్కడ ఎస్పీ గారితో ఏందని మా బాధ్యులకు నేను డబ్బులు ఇచ్చుకుంటాను, నేను ఏదో తీసుకొని నా కేసు నేను తీసుకుంటాను బయట వాళ్ళతో హామీ ఇచ్చి బయటికి వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఏం మోసం చేస్తుంది తెలిసిన నా ప్లాట్ ఉంది. ఆడపిల్లలంతా ఆగమైపోయారు, కేసు పెట్టాలి. లక్ష రూపాయలు జారీ చేశాను, లక్ష రూపాయలు వచ్చిండు. ఒకరికైనా 1,50,000 కొట్టించుకుంటు నిన్న బాలాజీ నాయక్. చూడండి, ఈ బాలాజీ నాయక్ దగ్గర నుంచి మోసం చేసిన పక్కకు పెడితే ఈ మోతీలాల్ దగ్గర నుంచి కొర్ర మోతీలాల్ దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అదే కదా, ఇక్కడ ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మంగళికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు చూపెట్లే వాళ్ళు. చూడండి, దయచేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నా స్నేహితులారా, వీళ్ళందరూ కూడా అబద్ధం చెప్తున్నారా? దయచేసి మీరు కూడా గమనించండి, న్యాయం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా న్యాయం వైపే నిలబడతారు. కాబట్టి ఈరోజు అంత దూరం నుంచి వచ్చి ఈ రోజు ఈ కేసుని బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అడ్వకేట్ సుబ్బు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, చంపేస్తామని దగ్గర నుంచి, డబ్బులు ఇస్తామని దగ్గర నుంచి, రాజకీయ ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. సో కాబట్టి అందరూ గమనించండి, వీళ్ళకి న్యాయం చేయండి. మంగళి గారు ఎక్కడున్నా సరే తక్షణం మీరు ప్రభుత్వం దగ్గర లొంగిపోండి. అదే విధంగా మీ తాండాల్లోకి వచ్చి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. నువ్వు తప్పు చేయని ప్రతివత్తవే, మరి ఎందుకు రావట్లేవు? ప్రతివత్తవే గాను డబ్బులు बालाजी फरन फोन लिफ्ट पारो कोनी जेबटी माडे पिसाई ले दो अगर पिसाई डगर गए ये पिसा नहीं ले दो फरन फोन हमारा तो फोन पारो कोनी का ताने गुंडे हटान बीबी हाय ताने कोयन मरगो सा मंगली ए मंगलिन गांग को मधुन पिसार दिने मधुरे ताने मंगलिन देना को तू कतरा गामे जो गुड़ा के हां तू कतरा गामे मार गुड़ा ये कोट रुपया दागा हम मधुन दिने मधुरे ताने मंगलिन दिनो मधुरे ताने कांग को तू हमारे पिसा ले जा रोची कट्टुत गानी तू रे ताने कांग कान रोची कांग काद रोची कर हम पूछे तो मरे ताने कांग को सिल मारो एक्टर लो से मंगारेचा मन 10 रुपया सिमेंट कंपनी 10 रुपया कार्ड की मन दो तो मैं कंपनी चारीचा मैं और 20 रुपया दो तो तमें एवढी 10 रुपया मान दुचू हमें कांग को नो हमें वड्डी आशा बेटन मौसम करना को मन क्या मर जा रहे तो हमें वाटिंग करे छे मन क्या मर गो तो हम पेद्दा हो रहा पुलिस स्टेशन ले गए तो हमें एक मन क्या वाटिंग जावल छे पुलिस वाली कान कर रे कोन है मैंने वो तो गाना की दे तो दिक्कु चेन करन दे पाले पुलिस वाले रिटर्न मार रहे रिटर्न हाथ मार रे पुलिस वाले మంగళికి సంబంధం చేద్దాం మంగళి వది పట్లమా मंगली संबंध में छानी जको मधु ले जाता पिसा काहे की तो हमार पिसा कोटलू पड़ेगो हमारे
कोट पड़ेगा जो हमारे पिसा से काहे की दो हमार प्राण में काहे को नत्रा अड्डू गाले ताने हम तेरा आड़ ले रो अरे रम ले रो हमार प्राण में जी बाकी वाला हमारी इज्जत से काट रहा नहीं हमार हमें मार ले से ई मधु बालाजी कत्ता डगर गे बेड़ बेड़ा भीमा बेटा का डगर गो ई गौतम का डगर गो ई क्वारी का डगर ई भोसी लंजा क्वारी का डगर की हां ई भोसी से कत्ता डगर ई मंगली काहे कर ली ई गाली लंजा मंगली हमें काहे करन हम आवड़ा मौसम कर रही भोसी हां हमार पिसा से ले तो थाने काहे काम की देते कोका बेटा 100 कोटी घर बंदारी लंजा 100 कोटी दी घर बंदारी लंजा मंगा कलाई लाई सात्रा अत्रा पिसा काला दिया है 2 कोटी कार जाली छे मारिया दन खान छे उन्हें खान छे काहे को कति को बीदा वार देना के हैन दस कान जाली छे चावन का अत्रा को मेहरबान छे कति को मोट मोट पिसा दे रही ఈమె 4 కోట్లు వీళ్ళ అబ్బాయి 4 కోట్లు 4 కోట్లు ఇచ్చినాడు సార్ మాకు వీళ్ళ అబ్బాయి అయితే ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు నాకు మోసం చేసి తీసుకున్నాడు ఏ మంగలి ఇదే ఏ స్వారా ఇదే 4 కోట్లు మంగలి చెప్పండి ఏక్ ది 1 కోటి 2 కోటి 4 కోట్లు చూడు పుస్తే కూడా లేదు మంగలి ఓన్లీ తాడు పుస్తే లేకుండా ఏం లేకుండా 4 కోట్లు వేసిన మంగలి మధుకు 4 కోట్లు ఇచ్చిండు నువ్వు కోకపేటలో నీకు 200 కోట్లు ఇల్లు ఎట్లా కట్టిస్తున్నావు మంగలి 2 కోట్లు కార్ ఎక్కడి నుంచి వచ్చింది మంగలి నీకు ఏదో మా గిరిజన బిడ్డని నీకు లైక్ చేసిన మంగలి మా గిరిజన బిడ్డని నీకు లైక్ చేసిన మా లంబాడి బిడ్డ ఏదైతే నాకు మంచిదని లైక్ చేసినావు ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తావు మంగలి చూడు మంగలి పరిస్థితి చూడు మంగలి पानी पियांगे तो पानी गला रखो नहीं हिसाब से मरण न करे पुलिस सारे तो पुलिस लड़ाई कर रहे हैं छोरा छे मंगली लन जातू मौसम जैसी ना दिया मार पत्ती पोती कुंभ चौड़ी भोळकी से उमरिया मार ली बाकी खा ले तानी में 17 रुपया के सेन खा मजदूर काहे को भनैन पकड़ाया था एकदम सीआर ऑफिस से वाला पुलिस काहे को लारी लारी बसे हुपरे आन पड़े मार भाई मार को तो एक पुलिस को नहीं मार हमें पट्टी में कर रहे कोई पुलिस आप में पट्टी में कर रहे कोई बात पड़ रही है एक मजदूर भनैन में हेटन वाला पकड़ाया वो भरते को पटको వచ్చినారు సార్ పటको వస్తే सीआर ऑफिस వాళ్ళు అన్ని దిగి వచ్చినారు ఇయాల మా తమ్ముడు చనిపోతే ఎందుకు రాలేదు వాళ్ళు सीआर వాళ్ళు రాలేదు పోలీస్ కూడా రాలేదు మేము చచ్చిపోతే కూడా మాకు పట్టం చేయరా మేము ఎట్లా తిన్నా చెల్తాది అనేసి మోసం చేయడానికి మేమే దొరికినా ఇంతో అంతా భూమి ఉంది భూమిని కూడా లాక్కుందామని ఎట్లా అట్లా ఇది చేద్దాం అనేసి మేమే దొరికినామా మీకు మీరు ఎంత ఇచ్చారమ్మా మీరు ఎంత ఇచ్చారు మేము 30 లక్షలు ఓకే ఒకసారి పోరాడు చిన్న పోరాడు ఎట్లా బతుకుతాడు వాడు ఆ పిల్ల చిన్న హౌస్ ఏం కష్టం చేసి తప్పకుండా చేస్తామమ్మా మేము ఏం చేయాలో అంతా చేస్తాం పెట్టండి ఇదిగో చూడండి ఏముంది అలాగే చూడండి దయచేసి ఏం పాపం చేసిందండి దయచేసి మీరందరూ కూడా గమనించండి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయండి వీళ్ళందరూ కూడా మీ ప్రజలే మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి అడుగుతున్నాం ఇక్కడ దీన్ని ఖచ్చితంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీలకు ఇచ్చినప్పుడు మాత్రమే ఇందులో న్యాయం జరుగుతుంది చూడండి ఏ పాపం అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఈ పిల్లలకి ఎవరండి దిక్కు దయచేసి న్యాయం వైపు నిలబడుతున్న వారి మీద రాళ్ళు జల్లొద్దు ఎవరైతే మోతీలాల్ అతను ఖచ్చితంగా నిజాన్ని కప్పిపుచ్చడానికి మంగళి గారి దగ్గర డబ్బులు తీసుకొని మరి ఎవరైతే వాళ్ళ జాతి ప్రజలు ఉన్నారో వాళ్ళ జాతి ప్రజల్నే మోసం చేస్తున్నారు అదే విధంగా సంపత్ గారు ఏవైతే సంపత్ నాయక్ గారు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో దాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు న్యాయ వ్యవస్థలో పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బు కేసులు బనాయిస్తున్నారు అదే విధంగా రాజకీయ శక్తులతో బెదిరిస్తున్నారు అదే విధంగా డబ్బులు ఆశ చూపిస్తున్నారు మరి అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టగలిగినటువంటి మంగళి గారు ఎందుకని ఆవిడ లేదనుకోండి ఆవిడ పేరు చెప్పి మోసం చేసినటువంటి వారి మీద ఎందుకని ఇంతవరకు మంగళి కేసు పెట్టలేదు మంగళి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు గత 5 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎక్కడ కనిపించట్లేదు నేను ఇప్పటి వరకు నేను బాధితులకు అండగా ఉంటానని చెప్పినటువంటి మంగళి గారు ఈ రోజు బాధితుడు చనిపోయిండు మీరు ఇచ్చినటువంటి హామీలు కేవలం ఫోటోలకు మాత్రమేనా అదే విధంగా ప్రెస్ నోట్లకు మాత్రమేనా దయచేసి మీరందరూ గమనించండి మంగళి గారు నిజంగా ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ సమస్యను మీరు సావధానంగా పరిష్కారం చేయండి మీతో అవుతుంది
దయచేసి ఈ ప్రజలందరికీ మాట్లాడండి. ఏడ దాక్కున్న మంగళిని గుంజుకొస్తాం, మధును గుంజుకొస్తాం, బాలాజీని కూడా గుంజుకొస్తాం, దీని వెనుక ఉన్న శక్తులు కూడా గుంజుకొస్తాం. ఇడిచిపెట్టాం బిడ్డ, ఇప్పుడు ఒక్కరిని కూడా ఇడిచిపెట్టాం, అందరినీ గుంజుకొస్తాం. మా ప్రాణాలే పోతున్నాయి, మీ ప్రాణాలకు ఎందుకు రక్షణ? దొంగ రండి, మా ముందుకు రండి, దమ్ముంటే ప్రజాకోర్టులో రండి, తండలో రండి, మాట్లాడండి, వీడి బాధ్యతను పరిష్కరించండి. రాములు నాయక్ గారు కూడా మాట్లాడుతూ చెప్తున్నారు ఇందులో మంగ్లీ పాత్ర గురించి. అయ్యా దయచేసి రాములు నాయక్ గారు, వీళ్ళందరూ కూడా మీ బిడ్డలే, మీరు రండి తండాలోకి, ఫస్ట్ మీరు వచ్చి వీళ్ళ బాధలు తేల్చండి, మీరు వచ్చి వీళ్ళతో మాట్లాడండి. మంగ్లీ పేరు చెప్తేనే మేము డబ్బులు కట్టామని చెప్పి ఇంతమంది బాధితులు చెప్తున్న మాటని ఒక చిన్న మాటతో తీసేయడానికి ఎంతో మంది శక్తులు మంగ్లీ డబ్బులు ఇచ్చి మరి పేడ్ ఆర్టిస్ట్ లాగా పెట్టించి మరి వాళ్ళ సొంత ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్లే మోసం చేస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో చూడండి, అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఒక చిన్న అమ్మాయి, ఈవిడ జీవితానికి ఎవరు ఆధారం చూడండి. అదే విధంగా చిన్న బాబు, ఎవరండి ఆధారం? ఎవరు వీళ్ళకి దిక్కు? దయచేసి మీరు అందరూ న్యాయం చేయండి. బాలాజీ బాధ్యత లేదు, చనిపోయిన బాలాజీ ఎవరికి ఇచ్చేవాడు డబ్బులు తీసుకెళ్ళి? మధు ఎవరికి ఇచ్చేవాడు? మంగళి బాలాజీ వీళ్ళంతా పార్ట్నర్ ఒక్కరు చెప్పుకుంటా అంత దొంగ పార్ట్నరే సార్. ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మీ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మద్దు వాళ్ళందరు పార్ట్నరే సార్. అందరు తిని మా తమ్ముడికి చచ్చిపోతారు, చాగొట్టినారు సార్. మా తమ్ముడికి నీ చిన్న పెద్ద కొడుకు, చిన్న వయసుని మా ముసలమ్మ మా అమ్మకి పెట్టేవాళ్ళు. కొర్ర మోతీలాల్ ఈ రోజు సమాధానం చెప్పాలి. చూడండి ఏమంటారు ఆయన దమ్ముంటే కొర్ర మోతీలాల్ వీడియో చేయండి. నువ్వు నిజంగా జాతి ద్రోహివి కొర్ర మోతీలాల్, దమ్ముంటే మా ఊరికి వచ్చి పోమని చెప్పండి. నువ్వు జాతి ద్రోహివి. ఈ రోజు ఇంతమంది నీ జాతి బిడ్డల్ని నువ్వు మోసం చేస్తున్నావు కేవలం డబ్బు. ఇంకొకటి, ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో మంగ్లీకి సో కాల్డ్ గా మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ రోజు ఇంతమంది ఆత్మఘోష మీకు వినిపించట్లేదు. బాలాజీ నాయక్ కేసు అయినాక బయటికి వెళ్ళి అక్కడ ఎస్పీ గారితో ఏందని మా బాధ్యులకు నేను డబ్బులు ఇచ్చుకుంటాను, నేను ఏదో తీసుకొని నా కేసు నేను తీసుకుంటాను బయట వాళ్ళతో హామీ ఇచ్చి బయటికి వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఏం మోసం చేస్తుంది తెలిసిన నా ప్లాట్ ఉంది. ఆడపిల్లలంతా ఆగమైపోయారు. ఆ మంగళికి కేసు పెట్టాలి. లక్ష రూపాయలు మీ దగ్గర ఎవ్వరు యూత్ లేరా? లక్ష రూపాయలు చూడండి, ఈ బాలాజీ నాయక్ దగ్గర నుంచి మోసం చేసిన పక్కకు పెడితే ఈ మోతీలాల్ దగ్గర నుంచి కొర్ర మోతీలాల్ దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, అదే కదా, ఇక్కడ ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మంగళికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు లేక చూపెట్టలే వాళ్ళు. చూడండి, దయచేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నా స్నేహితులారా, వీళ్ళందరూ కూడా అబద్ధం చెప్తున్నారా? దయచేసి మీరు కూడా గమనించండి, న్యాయం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా న్యాయం వైపే నిలబడతారు. కాబట్టి ఈరోజు అంత దూరం నుంచి వచ్చి ఈ రోజు ఈ కేసుని బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అడ్వకేట్ సుబ్బుకు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, చంపేస్తామని దగ్గర నుంచి, డబ్బులు ఇస్తామని దగ్గర నుంచి, రాజకీయ ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. సో కాబట్టి అందరూ గమనించండి, వీళ్ళకి న్యాయం చేయండి. మంగ్లీ గారు ఎక్కడున్నా సరే తక్షణం మీరు ప్రభుత్వం దగ్గర లొంగిపోండి. అదే విధంగా మీ తాండాల్లోకి వచ్చి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. డెగ్బాడితోని అక్కడ ధర్నా చేస్తే, పెద్ద ఊర్లో ధర్నా చేస్తే మమ్మల్ని కొట్టిండు, ఎస్ఐ కొట్టిండు, ఎస్ఐ మాకు ఇట్లా పట్టుకొని కొట్టిండు. ఇగో ఈయన కొట్టిండు, ఆయన కొట్టిండు, ఇద్దరు ముగ్గురికి కొట్టిండు. ఇంత గోసా చేసినాం, ఆ పోలీసు న్యాయం ఉందా? అసలు న్యాయం ఉందా? పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా నిలబడితే
వాళ్ళందరూ కూడా వచ్చి లేడీస్ వాళ్ళు అందరు వచ్చి మమ్మల్ని కొట్టినారు. వాళ్ళు పెద్ద ఊర్లో పోలీస్ స్టేషన్ ముందర కొట్టిరు. ఎప్పటితోనే ఉన్నాం మేము. వాళ్ళకి జాలి ఉందా? వాళ్ళకు అందరు తిని అమ్మా, మీకు ఇంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అంటారు? స్పందించలేదు సార్. మా ఆయన చచ్చిపోయిండు, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని చూసుకొని నేను బతకాలా, లేకపోతే ఏం చేయాలి నేను? రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ మీకు దండం పెడతాం, మాకు న్యాయం చేసేటట్టు చూడండి. బాలాజీ ఎక్కడ ఉండో తెలియదు, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. రేవంత్ రెడ్డి గారు అసలే పట్టించుకుంటలేరు. మరి మా బతుకేం కావాలి? ఇగో ఇచ్చిన రేకులు ఇంట్లో ఉంటున్నాం మేము. మాకు ఉన్న భూమి కూడా అమ్ముకున్నాం. ఉన్న ఆ ఇల్లు మీద కూడా మేము లోన్ తీసుకున్నాం. ఆ ఇల్లు కూడా పోతుంది మాకు. మేము ఎట్లా బతకాలి? అన్ని తాకట్లో ఉన్నాయి. ఉన్న బంగారం కూడా తాకట్లో పెట్టేసి తాకట్లో పెట్టి అన్ని పైసలు ఇచ్చేసినాం. మాకు జర న్యాయం చేయండి సార్, మీకు దండం పెడతాం. మాకైతే డబ్బులు రావాలి సార్, మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళైతే మోసం చేసినారు కదా సార్, మీరైనా చూడండి, మీరైనా చూసి సాయం చేయండి. ఇంత పిల్ల కూరగాడు దానికి చదువు దానికి ఎవరు చేస్తారు? రేవంత్ అన్న धोदेन का हमें देखकर हमें दे देसी हमें खुशी बात है ना, हमें काय को जरा करा देनो भी रेवंत अन्न जरा हमारे बात जरा गबरी से हमें जरा मत करने ले यार రేవంత్ అన్న నీకు ఓటి పెట్టి గెలిచినామయ్యా, మాకు అన్యాయం చేయబాగయ్యా, మాకు జరాయిందియా, మాకు సాయం చేయండి సార్. మా చిన్న పాప మా బిడ్డ మా అల్లుడు చనిపోయాడు. అప్పు గురించి తట్టుకోలేక అప్పుల ఒత్తిడితోటి ఆ పైసల మొత్తం ఇక్కడక్కడ డబ్బులని జమ చేసుకొని తీసుకుపోయి ఆ బాలాజీ నాయకు ఎవ్వరు కారణం లేదు. బాలాజీ నాయక్ కారణం మా అల్లునికి. నా బిడ్డని ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది పెళ్లి కాగానే హైదరాబాద్లో బతకడానికి వచ్చిండు. మా అల్లునికి ఏడగలిచినాడో ఏమో మా ఆయనకు మాయ మాటలు చెప్పి మొత్తం పైసలు ఇక్కడక్కడ మా అల్లుడు ఏం చేసినంటే ఇక్కడక్కడ పైసలు మొత్తం మా చుట్టాల దాంట్లో కొత్త చుట్టరికం దాంట్లో కూడా పైసలు బంధువుల దాంట్లో కూడా మా తమ్ముడు కూడా డబ్బులు ఇచ్చిండు, నేను కూడా ఇచ్చిన. యానకు పైసలు ఎవరు సాయం చేసారో అందరి కాడ తీసుకుపోయి బాలాజీ నాయక్కి ఇచ్చిండు పైసలు. నాకు కూడా తెలుసు, మా అల్లుని కూడా తెలుసు. కొన్ని ఎక్కడెక్కడ ఇచ్చినాడో అన్ని చెప్పిండు, మా అల్లుడు కూడా చెప్పిండు. నాకు తీసుకుపోయి మొత్తం బాలాజీ చేతిలో డబ్బులు ఇచ్చిండు. 2 నెలల మిత్తి పైసలతో 2 నెలలు ఇచ్చినాడు. తర్వాత ఈ పైసలు ఆగిపోయినాయి. ఆయనకు జైల్లో వేసిండు. మా అల్లునికి డబ్బులు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆయన బెయిల్ మీద పోయిండు, మంచిగా జైల్లో పోయిండు, వస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఎంజాయ్గా ఆయన మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఇక్కడక్కడ అప్పుల ఒత్తిడితోటి మా అల్లుడు చనిపోయినాడు. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఉన్నాడు, భార్య ఉంది. ఆయన బ్యాంకులో ఆస్తులు ఏం లేవు, మొత్తం క్రాప్ లోను మాడికేషన్ మొత్తం చేసి మళ్ళీ నిన్న కూడా పైసలు తీసుకొస్తే నీకు ఏడన్నా ల్యాండ్ చూపిస్తా మామాని మాట్లాడతాడు. మళ్ళీ తీయగా మామ నాకేమన్నా పైసలు ఉంటే ఏ అని చెప్పించుకుంటాడంట. అప్పుడప్పుడు మా అల్లుడు చెప్తాడు నాకు. మళ్ళీ కూడా నిన్న 1,00,000 రూపాయలు కూడా మా అల్లుడు కొట్టిండు. ఆయన రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఆ పైసలు అమ్మేసి నీ ఆస్తి వాళ్ళకు నువ్వు తీసుకున్న ఆ డబ్బులకు అమ్మేసి ఇచ్చేసే రమేష్ అని చెప్పి మా అల్లునితోన పైసలు ఇచ్చిండు. నేను కూడా మా అల్లుని కూడా కొట్టిన. అత్తమ్మ నాకు డబ్బులు అవసరం ఉన్నాయంటే నిన్న ఇక్కడ పెళ్లికి వచ్చినప్పుడు నేను డబ్బులు ఇచ్చిపోయినా మా అల్లునికి. మిగతా డబ్బులేమో 35,000 ఏమో మా అల్లునికి ఫోన్పేకి. మాకేం సంబంధం లేదు. ఆ మంగ్లీ వాళ్ళ టీం వాళ్ళు ఎక్కడ కుడి ఏమేమి చేసిరో మాకు తెలియదు. కానీ మా అల్లుడు అయితే ఇచ్చింది బాలాజీ నాయక్. మాకు బాలాజీ నాయక్ నుంచి మాకు పైసలు రావాలి అంతే. మాకు న్యాయం చేయాలి. ఒక మా అల్లుడు చనిపోతే ఎన్ని కుటుంబంలో ఆగమైనాయి అంటే ఇగో మా బిడ్డ చిన్న ఏజ్, మా బిడ్డ జీవితం ఆగమైంది. ఒక కొడుకు ఉన్నాడు, ఆ ఒక కొడుకుని తీసుకొని ఆ అమ్మాయి ఏం పని చేసి బతుకుతుంది? నా పరిస్థితి కూడా నేను కూడా చూడలేదు. నా పరిస్థితి కూడా మంచి లేడు, నా మొగుడు కూడా మంచి లేడు. నా మొగునికి కాలు చేతులు పడిపోయి పక్షవాత వచ్చి ఇంట్లో ఉన్నాడు. నేను కూడా కూలినాలు చేసుకొని 3 పిల్లలను బతికిస్తున్నా. ఇంకా మాకు అల్లుడే మాకు ఆదాయం ఉండే, చూస్తుండే మంచి చెడుకు ఏమైనా మా అల్లుని దాపినా మేము కూడా బతుకుతుండే. అది కూడా మా అల్లుడు కూడా పోయిండు. కొడుకు అయినా ఆయనని, అల్లుడైనా ఆయనని, ఆయన కూడా పోయిండు. నా బిడ్డ జీవితం కూడా ఆగమైపోయింది. మరి మాకేం సాయం చేస్తారో ఏం చేస్తారో చేయండి సార్. కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం మేము. అది